नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादि పాశ్చాత్యదేశతారిణి. గురువారి లీలల్ని మనము కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు మనము తెలుసుకునేదా ఒక సరళమైన భక్తుడు ఎట్లా భగవంతుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షము దానికి ఎట్లా పాత్రుడైనాడని చెప్పేసి ఆ విషయం మనము ఈరోజు తెలుసుకుందాము. గురువాయూరు పక్కన ఒక భక్తుడు ఉంటాడు, చాలా చాలా సరళమైన భక్తుడు. కిట్ట అని పేరు. ఆ కిట్ట వచ్చేసి అక్కడ ఆయనకు ఒక చిన్న గుడిసె ఉండేది. తర్వాత ఒక టెంకాయ చెట్టు అంతే. పక్కనుండే కొన్ని కృషికులు ఉంటారు కదా, జమీందారులు ఉంటారు, అక్కడెక్కడ పని చేయడము, మామూలుగా కేరళలో ఎక్కువ టెంకాయ చెట్టు పైకి ఎక్కడము, కొబ్బరి బండ తీయడము, కొబ్బరికాయలు తీయడం, ఈ పని సామాన్యంగా చేస్తూ ఉంటాడు అక్కడక్కడ. వాళ్ళకి ఏదో కొద్దిగా చాలా పాత స్టోరీ ఏదో, ఆ కాలంలో అంతా ఎక్కువ డబ్బులేమో ఇయ్యరు. ఒక కొబ్బరి బొండ అక్కడ లేకుండా టెంకాయ ఒకటే తీసుకోమంటారు. ఒక టెంకాయ చెట్టు ఎక్కితేనో ఇన్ని టెంకాయ చెట్టు ఎక్కితే ఒక టెంకాయ ఫ్రీ. తర్వాత కొద్దిగా డబ్బులు ఇస్తారు, వాళ్ళు కూడా ఏదో కొనాలి కదా, బియ్యము పప్పులంతా. అంతేగాని వేరే దానికి ఎక్కువ ఏమి ఇన్కమ్ ఉండదు. ఏదో పొద్దున్న నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఏదో కొద్దిగా డబ్బులు వస్తాయి, లేకుండా కూరలు లేకుండా ఏదో ఒక ఇదంతా వస్తాయి. సబ్జీలకు ఇటువంటిదంతా కావలసిందంత వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని వస్తాడు. తర్వాత ఆ టెంకాయ పట్టుకొని వస్తాడు. ఈ విధంగా ఆ రోజు పొద్దున హార్డ్ వర్క్ చేస్తే సాయంకాలం ఏదో బియ్యం తీసుకుని వస్తాడు. రేపు అనేది ఏం లేదు అక్కడ. చాలా సరళమైన జీవితమే, చాలా సరళంగా పోతూ ఉంది. ఏదో గురువారప్ప మంచిగా పోషిస్తున్నాడు అనుకుని ఎప్పుడు గురువారప్పని తలుచుకుని ఉంటాడు. ఆ కాలంలో ఎట్లంటే గురువారి టెంపుల్కి బ్రాహ్మణులు తప్ప వేరే ఎవరికి అనుమతి లేదనమాట లోపల దర్శనం చేసుకోవడానికి, లోపల పోవడానికి. వాళ్ళకంతా గోపుర దర్శనమే. అందుకే చాలా చోట ఇప్పుడు కూడా విమాన దర్శనంకు, గోపుర దర్శనంకు ఎన్నో ఫలం ఇస్తున్నారు, ఎన్నో పాపాలు పోతాయని చెప్పేసి. ఎందుకంటే అందరు రాలేరు లోపల. అటువంటి సందర్భం ఇప్పుడు బిజీ అయి రాలేరు. ఆ కాలంలో రూల్స్ అట్లా ఉంటే ఎందుకు బ్రాహ్మణులు మాత్రం లోపల అలవాడు, మిగిలిన వాళ్ళకి లేదని చెప్పేసి అటువంటిది ఒక సందర్భం. అప్పుడు ఈయనకు వచ్చి గురువారప్పనంటే ఆ గోపురం చూడడం అంతే. గురువారప్ప లోపల ఎట్లా ఉంటాడని చూసే అవకాశం చాలా తక్కువ. అయితే ఈ ఎట్లా మనకు జగన్నాథ్పురి రథయాత్ర అట్లంతా జరుగుతాయి కదా, అట్లా సంవత్సరంలో ఒక కుంభమాసం అంటారు. కుంభమాసం అంటే జనరల్గా ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వస్తాయి. కుంభరాశికి సూర్యుడు ప్రవేశించినప్పుడు అప్పుడు గురువాయూరప్పనికి గురువాయూరు ఉత్సవం అనేది జరుగుతుంది. ఒక 10 days ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ 10 days ఫెస్టివల్స్లో 7, 8, 9వ రోజు 3 రోజు గురువాయూరప్ప ఆ స్వర్ణ కొడిమరం అంటే ధ్వజస్తంభం ఉంటాయి కదా, బంగారు రంగులో కలిగిన ధ్వజస్తంభం ఉంటాయి. ఆ ధ్వజస్తంభంకు బయట వస్తాడు దేవుడు. చిన్న బిడ్డ, చిన్నగా ఉంటాడు ఉత్సవమూర్తి. ఆయన గురువాయూరప్ప బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అవకాశం ఉంది అందరికి దర్శనం చేసుకోవడానికి. చాలా గ్రాండ్ ఫెస్టివల్. మనం ఎప్పుడన్నా చూస్తే చాలా బాగుంటాయి. గురువాయూర్లో మనకు మీరు గురువాయూరు ఉత్సవంలో 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు సాయంకాలం దగ్గర ఒక 5:45, 6 గంటలకు అట్లా స్వామి బయటకు వచ్చేది చూస్తే చాలా బాగుంటాయి. ఆ సూర్యుడు ఇంకా ఎర్రటి కొద్దిగా కిరణం అంత షార్ప్గా ఉండదు, మంచి కొద్దిగా వెలుతులు ఉంటాయి. ఆ సేమ్ టైంలో మంచి చల్ల గాలి, వాయుదేవుడేమో మంచి గాలి. ఎవరు గురువారప్పని చూసి అలసిపోకూడదని చెప్పేసి చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఎండ కూడా ఎక్కువ ఉండదు సాయంకాలం సమయంలో. గురువారప్ప కూడా బయటకు వచ్చే విధానం అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గురువాయూరు పోతే
శ్రీవెళ్ళి ఉత్సవం అనే నైట్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. మామూలు రోజుల్లో మిగిలిపోతే ఫెస్టివల్ టైం కాకుండా అన్ని దీపాలు వెలిగించి పెట్టుంటారు. అదేదో నక్షత్రాలంతా దాచుకునిందో దేవుడిని చూడడానికి అట్లా కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ దేవుడు ఆ ఏనుగు పైన కూర్చొని తిరుగుతూ ఉంటే నక్షత్రంలో దాచుకొని గురువారప్పని చూస్తుందేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు, అందంగా ఉంటుంది ఆ పరిస్థితి. అట్లంతా ఆ సందర్భంలో ఏనుగు కూడా నేను గురువారప్పను మోస్తానని చెప్పేసి ఏదో ఉత్సవం చూపించి దానికి కూడా మావుతుడు దాని మంచి అలంకారం చేసి దానికి కూడా రకరకాల ఆభరణాలు గొలుసులు అంత వేసి దానికి కూడా మంచి అలంకారం చేసి స్నానం చేసి దానికి తిలకం అంత వేసి దానిపైన మంచి బట్టలతోటి కప్పేసి దానికి మంచి బంగారు వర్ణం కలిగిన కొన్ని వస్త్రాలు, తర్వాత రకరకాల ఆభరణాలు అంతేసి దానికి కూడా పండగ ఉంటుంది. గురువారప్పని ఎవరు మోయబోతున్నారు, ఏ ఏనుగు ఈ సంవత్సరం మోస్తాయని చెప్పేసి అది ఇప్పుడు అని చెప్తాను. అట్లా ఆ గురువారప్పని మోసి ఏనుగు నేను గురువారప్పని మోయబోతున్నానని చెప్పేసి అది కూడా మంచి అలంకారం చేసుకొని వచ్చి బయటికి వచ్చి నిలబడుతూ ఉంటుంది. రకరకాల దీపాలు, కేరళం అంటేనే దీపం చాలా ఫేమస్గా ఉంటుంది. ఒక సెట్ మొత్తము దీపాలు పట్టుకుని వస్తారు. ఒక సైడ్ నుంచి ధూప దీపాలు వస్తుంది. తర్వాత గురువారప్పకు నచ్చిన వాద్యాలు ఉంటాయి, ఏదైతే శాస్త్రంలో చెప్పబడిన కొన్ని వాద్యాలు ఉంటాయి. ఆ వాద్యం అంతా పంచవాద్యం అంటారు. ఆ వాద్యాలు ఉంటాయి. ఆ వాద్యాల ద్వారా మంచి ధూప దీపాల ద్వారా గురువారప్పకు స్వాగతం పలికి గురువారప్పని బయటికి పిలుచుకొని వస్తారు. దాని తర్వాత రకరకాల గొడుగులు ఉంటాయి, రంగురంగుల గొడుగులు ఉంటాయి. రంగురంగుల గొడుగులు ఉంటాయి, మంచిగా రంగురంగుల గొడుగులు ఉంటాయి. మనం చూడడానికి చాలా బాగుంటాయి. ఆ రంగురంగుల గొడుగులతోటి మంచి అలంకారం చేసి ఆ ధూప దీపాలతోటి దాని మధ్యలో హరినామ సంకీర్తన ఉంటాయి. హరే కృష్ణ మంత్రము వినిపిస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు ఉంటారు. వెనక ముందు ఆ భక్తుల ఒక మధ్యలో అంటే ఫస్ట్కి ఆ దీపాలు ధూపదీపాలు అయిన తర్వాత ఆ ఫెస్టివల్ టైం గురువారప్పకు కావాలని అంటే ఆయనకు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. ఆ టైంలో కత్తిలంతా పట్టుకునేసి గురువారప్ప బయటకు వస్తాడు కదా. అట్లా చాలా పెద్ద పండగ కదా ఆ టైంలో. ఆ గ్రామ ప్రదక్షిణ అని చెప్పేసి దేవుడు మామూలుగా అయితే లోపల తిరుగుతూ ఉంటాడు. ఈ ఫెస్టివల్ టైము ధ్వజస్తంభం నుంచి బయటకు వస్తాడు. ధ్వజస్తంభం నుంచి బయటకు వచ్చేసి అన్ని భక్తులకు కొన్ని వేల మంది ఉంటే ఆ వేల మందిని కూడా ఒకేసారి చూస్తుండేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి పైన కూడా ఒక కృపా కటాక్ష మనల్ని చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని తను ఒక మంచిగా అనుగ్రహిస్తూ దేవుడు అట్లే బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు కూడా చూడడానికి తాళపుళి అంటారు. ఈ మాతాజీలంతా మంచి వైట్ డ్రెస్ వేసుకునేసి కేరళ మీరు చూసి ఉంటారు. అది ఒక డిఫరెంట్గా ఉంటుంది అలా సారీ అంతా. మిగిలిన ఊరు వాళ్ళు చూస్తే వీళ్ళేమో లొంగి కట్టుకున్నారేమో అట్లా అనిపిస్తాయి. మంచి గోల్డెన్ బార్డర్ తోటి వైట్ డ్రెస్సులతోటి చేతులు మంచి దీపం పట్టుకునేసి తర్వాత ఫ్లవర్స్ అంతా పట్టుకునేసి అదొక వెల్కమ్. అక్కడ ఉండే అన్ని షాపులు ఎవరు నమ్ముకొని ఉంది, జస్ట్ గురువారప్ప ఒక చిన్నోడు లోపల నిలబడి ఉన్నాడు. ఆ చిన్నోడు వల్ల ఆ ఊరే అన్ని లాడ్జ్లు, అన్ని షాప్స్, అన్ని హోటల్స్ అంతా ఆయన కృప ద్వారా ఆయన ఒక్కడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంత చిన్న పిల్లడి ద్వారా మొత్తం నడిపిస్తుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు తను ఒక బిజినెస్ పైన ఎక్కువ ఆశ చూపించకుండా గురువారప్పని ఏ విధంగా మనం స్వాగతం చేయొచ్చు. బయటకు వస్తున్నాడు, మన అందరినీ చూడడానికి కోసం బయటకు వస్తున్నాడు, ఇది మంచిగా స్వాగత పలకాలని చెప్పేసి వాళ్ళ షాపుల ముందు మంచిగా ఒక ఇత్తడి పాత్రంలో మంచి ఇది ఏమంటారు ప్యాడీ ఒడ్లు అంతా వేసేసి దాంట్లో టెంకాయ ఫ్లవర్స్ అంతా పెట్టేసి చాలా బాగుంటుంది. అది ఒక కేరళలో స్వాగతం చేసే ఒక విధానము. మళ్ళీ ఇది తాళపడి అంటారు కదా, మాతాజీలు ఈ ఫ్లవర్స్ దీపాలంతా పెట్టుకునేసి వాళ్ళు ఒక సైడ్ నుంచి భగవంతుని స్వాగతం చేస్తూ ఈ విధంగా దేవుడు బయటకు వస్తారు.
ఈ విధంగా బయటకు వచ్చేసి అప్పుడు కొద్దిగా అవకాశం ఉంటుంది అందరికి చూడడానికి, లేకుండా చాలా కష్టం అన్నట్టు దేవుడిని గుడి లోపల పోయి చూడడానికి, మూలమూర్తిని చూడడానికి ఆ కాలంలో అందరికి అవకాశం లేకుండా ఉండింది. అట్లా ఈ పండగ అంతా ఉన్న వల్ల ఆ రోజు ఏమైందంటే ఈ కిట్ట అనే భక్తుడు ఉంటాడు కదా, ఈ భక్తుడికి యాక్చువల్లీ ఆ రోజు ఏం దొరకలే. అంటే అందరు ఈ ఫెస్టివల్ మోడ్లో ఉన్నారు, ఎవరు కూడా ఆ రోజు పని మనుషులకి పని ఇచ్చే ప్లాన్లు అంతా లేరు, అందరు గురువారికి వెళ్ళాల ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి అందరు వెళ్ళిపోయిన వల్ల తనకు డైలీ వచ్చే వేజెస్ ఏం సంబళం ఏం దొరకలే ఆ రోజు. ఏమి టెంకాయ చెట్టు ఎక్కడం కానీ, ఏమి కొబ్బరి బండ తీయడం కానీ ఏం పని కూడా దొరకలేదు. దాని ఇంకా ఆ రోజు ఇంకా ఆయన కూడా ఇంట్లో ఏం లేదు, భోజనం లేదు, ఆ రోజు ఏం దొరకలేదు, బియ్యంకు కావాల్సిన డబ్బులు కానీ దానికి కావాల్సిన ఏం దొరకలేదు. తాను కూడా కొద్ది ఫెస్టివల్ కొద్దిగా చూసి తర్వాత ఇంటికి వెళ్ళినాడు. ఒకరిద్దరు కాదు, 7 పిల్లలు ఉన్నారు ఇంట్లో. అని 7 పిల్లలు కూడా ఆ రోజు ఉపవాసమే. భగవంతుడు ఇక్కడ మంచి ఫెస్టివల్స్ అంతా జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. బయటకు వచ్చిన దేవుడు ఈ గ్రామ ప్రదక్షిణ అని చెప్పేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చేసి మళ్ళీ లోపల దూరినప్పుడు ఆ 9వ రోజు బాగుంటాయి చూడడానికి. ఆ 9th డే ఫెస్టివల్స్కి లోపల పోతాడు కదా స్వామి. ఆ లోపల పోయినప్పుడు చాలామంది వేషం వేసుకుంటారు, రకరకాల నక్కదు లేకుండా కరడి, ఎలుకబంట, అట్లా ఏదో జంతువులు, అడవి జంతువులతో వేషం అంతా వేసుకుంటారు. అడవి పందిది వేషం వేసుకోవడము, ఇంట్లో వేషం వేసుకునేసి గురువారపు ఎప్పుడైతే లోపల వస్తాడా, స్వర్ణకొడి మనకు లోపల వస్తాడో వీళ్ళంతా దూరుతారు గురువారప్పంతో. దూరేసి ఇంకా గురువారప్ప వాళ్ళని వేటాడినట్లు, ఇంకా ఆ మూలలు ఈ మూలలు పరిగెత్తపోతే గురువారప్ప కూడా పరిగెత్తాల. మామూలుగా ఏనుగులు కూర్చొని హంస నడకలతోటి, అంటే ఏనుగు కొద్దిగా అట్లా ఊపుతూ వస్తూ ఉంటుంది, అదే హంస నడక. ఎందుకంటే పల్లకి కాదు చేసేది, ఏనుగు పైన కూర్చొనేది. ఇట్లా ఏనుగు పైన కూర్చొనేసి వేటాడతాడు. అట్లంతా చాలా పెద్ద ఫెస్టివల్ అది, ఇప్పుడు కూడా జరుగుతుంది ఫెస్టివల్ టైం అని పోతే చూడొచ్చు అన్నమాట. అట్లా వాడు కూడా అర్చకులు ఆ చిన్న బిడ్డని పట్టుకున్నట్లా చాలా కేర్ఫుల్గా పట్టుకుని ఉంటారు. చిన్న బిడ్డని తన తొడ పైన కూర్చోబెట్టినట్లు కనిపిస్తుంటుంది, ఏనుగు పైన కూర్చునేసి. తర్వాత కూడా అంత జాగ్రత్తగా ఉత్సవమూర్తిని గురువారప్పని పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఫెస్టివల్ టైంలో, చాలా బాగుంటాయి. అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళని వేటాడడం అనేది పళ్ళి వేట అంటారు మలయాళంలో. ఆ పళ్ళి వేట ఉత్సవం జరుగుతుంది ఆ 9th రోజు ఈవినింగ్. దేవుడు లోపల వచ్చిన తర్వాత లోపల గర్భగుడి లోపల ఆ ఏరియాలో జరుగుతుంది. గర్భగుడి అంటే మరీ లోపల కాదు, మనం స్వర్ణకొడి మరం అంటారు, బంగారు ధ్వజస్తంభంలో ఆ సర్కిల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ మనము మిగిలిన టెంపుల్స్ కూడా ఉంటాయి ఒకటి రెండు, ఆ ఏరియాలో జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇంకా దేవుడు ఆ రోజు మామూలుగా అయితే ఎప్పుడు బయటకు పోడు కాబట్టి లోపలే తిరుగుతాడు కాబట్టి బయటికి పోయినాడు, మళ్ళీ వేటాడినాడు. అంటే ఆ కాలంలో ఒక్క కాలంలో ఈ అడవిలాగా ఉండేది, దాన్ని కొన్ని లాస్ట్కి కొద్దిగా వ్యవసాయ భూమిలాగా మార్చుకున్నారు. తర్వాత ఇట్లా వ్యవసాయ భూమిగా మార్చుకున్న తర్వాత అక్కడ ఈ జంతువులతో డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది, అడవి జంతువులతో. అప్పుడు చాలామంది గురువారప్పనికి ప్రార్థన చేస్తే గురువారప్ప తాను వారానికి ఒకసారి వేటాడడానికి అని పోవడం అనేది ఒక పద్ధతి ఆయనకు ఉండిందంట. అట్లా దాని యొక్క గుర్తు కోసము మళ్ళీ ఎవ్రీ ఈ ఫెస్టివల్ టైంలో గురువారప్ప వేటాడినట్లు వీళ్ళంతా వేషం వేసుకుని, జంతువులు వేషం వేసుకునేసి గురువారప్ప ముందు తిరగడము, గురువారప్ప వచ్చేసి అర్చకుల ద్వారా బాణలతోటి వీళ్ళని చంపినట్లు, ఈ విధంగా అంతా ఒక పండగని చేస్తారనమాట. అట్లా ఆ రోజు గురువారప్ప చిన్నపిల్లడు కదా, చాలా చిన్న, అంటే మిగిలిన ఫెస్టివల్స్కి ఇదంతా ఉంటాయి, పటాసులు అంత ఉంటాయి కదా, కానీ గురువారప్ప చిన్నపిల్లడు భయపడిపోతాడు, ఎక్కువ సౌండ్ అని పటాసులు అంత ఉండదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. గురువారప్ప బయటకు వస్తాడు, మరి ఎక్కువ సౌండ్ అంత కాకూడదు, చిన్నపిల్లడిని ఎంత జాగ్రత్తగా చూడాలా. అంటే వాళ్ళ లెక్కలు చాలా మంది అక్కడ ఉండేది అనంత పద్మనాభ స్వామి, త్రివేంద్రంలో ఉండే అనంత పద్మనాభ స్వామి కానీ, తర్వాత మార్తాండలో ఉండే ఆదికేశ్వర స్వామి, వీళ్ళంతా చిన్నపిల్లలాగానే శాస్త్రం ప్రకారం అక్కడ ఒక ఇది
వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రకారం. కానీ వాళ్ళతో పెద్ద పెద్ద విగ్రహం, అది మనకి 4 సైజులు పెద్ద ఉంది, దాన్ని మనం చిన్నపిల్లడిలాగా ముద్దించలేము, దాన్ని చిన్నపిల్లడిలాగా మనము దర్శనం చేసుకోలేము, అనుభవించలేము దాన్ని చిన్నపిల్లడిలాగా. అందుకని చూడడానికి పెద్ద సైజు ఉంటే కొద్దిగా కష్టం ఉంటుందని చిన్నపిల్లలాగా అర్థం చేసుకుంటే. ఆదికేశ్వరుడు అయితే ఒక ఫింగర్ వచ్చి మనం ఒక చెయ్యి ఎంత లావుగా ఉంటాయి. ఆయన చిన్నపిల్లడు అంటే ఎవరు నమ్ముతారు? కానీ గురువాయూరప్పని ఎవరన్నా చిన్నపిల్లడు అంటే నమ్ముతారు. అది చూడడానికి చిన్న, లోపల ఉత్సవమూర్తిని చిన్నగా ఉంటాడు, మూలమూర్తిని చిన్నగా ఉంటాడు, ఈ ఉత్సవమూర్తి కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి వీడు చిన్నపిల్లడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అట్లా ఈ అలసిపోయిన దేవుడిని మళ్ళీ ఆ రోజు గర్భగుడికి పడుకోబెట్టారు. ఆ లోపల పోడనమాట. చిన్నపిల్లలు చాలా అలసిపోద్ది, ఇంకా వాళ్ళకి బెడ్రూమ్ పోయి పడుకునేంత ఓపిక కూడా ఉండదు కదా, బాగా తిరిగేస్తే. ఇంకా కొన్నిసారి మనం ప్రయాణం అంతా చేసినప్పుడు చూడవచ్చు, వాళ్ళు ఇంటికి వచ్చే ముందే అక్కడికే చిన్నపిల్లలు, మాకిన్ని ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది, చిన్నపిల్లలు ఇంకా ఇంటికి వచ్చాక ముందే తల్లితోటి తండ్రితోటి అట్లే వాళ్ళకి ఎప్పుడు వచ్చినారో తెలియదు, అప్పుడే ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేస్తాయి. వాళ్ళ టైం అయిందంటే మనం ఇంటికి చేరేది కొంచెం లేట్ అయితే దాని ముందే వాళ్ళు నిద్రపోయేస్తారు కదా. అట్లా ఇంకా ఈయనకు అప్పటికే టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తాయంట. ఇంకా పాప లోపల పోయేంత ఓపిక లేదు కాబట్టి అక్కడ నుంచి గర్భగుడి కిలోమీటర్ ఏం లేదు, పక్కనే ఉండేది. అదొక చిన్నపిల్లడు అని చెప్పేసి అంత జాగ్రత్తగా చూస్తుంది మందిర యాజమాన్యము. కానీ ఆనాడు నుంచి వచ్చిన భక్తులు వాళ్ళ కళాచారం అట్లా ఉంది, పద్ధతులు అట్లా ఉంది. అట్లా వాడిని అక్కడే పడుకోబెట్టేస్తారు ఆ ధ్వజస్తంభం కాడనే ఆ రోజు రెస్ట్ టైంకి. ఇంకా ఎవరు ఉండరు. తర్వాత అదే సమయంలో ఆయనకు ఏ డిస్టర్బెన్స్ కూడా రాకూడదు. ఇద్దరు మాత్రం కావలి వాళ్ళు ఉంటారు, అంతే, ఆయన సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఒక ఇద్దరు ఉంటారు, అంతేగాని అందరిని బయట పంపిస్తారు. అట్లా అందరిని బయట పంపించేసి నైట్ అక్కడ రెస్ట్ చేసుకుంటాడు. అదొక పద్ధతి అనమాట. అయితే తాను రెస్ట్ తీసుకోవడానికి గురువారప్ప ఇంకా పండుకోవాలా, ఇంకా ఆయన పడుకొని ఇంకా ఆయనకు నైట్ సౌండ్ రాకూడదని ఆ బెల్ ఉంటాయి అక్కడే ధ్వజస్తంభం కొంత సైడ్లో పోతే మీరు బెల్ తులాభారం చేస్తారు. ఆ తులాభారం కట్ట ఒక బెల్ ఉంటాయి, అంటే అభిషేకం అంతా అయిన తర్వాత ఆఫరింగ్ టైంలో లేకుండా ఎంత టైం అయిందని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు దాన్ని ఎవ్రీ 1 అవర్కి ఆ బెల్ కొడుతూ ఉంటారు. అట్లా ఆ బెల్ కొడతా దాన్ని కూడా ఆ బెల్ కింద ఇది ఉంటాయి కదా, దాన్ని ఆ బెల్లిది లోపల గుడ్డతోటి కవర్ చేస్తారు. ఎందుకంటే బై మిస్టేక్ గాలిల విని అది కొట్టి కృష్ణుడు లేకూడదు, కృష్ణుడు కదా నిద్ర పోగొట్టుకునేలాగా కాకూడదు అని చెప్పేసి దాన్ని బట్టలతోటి మొత్తం కప్పేస్తారు. గాలి కూడా అది తాను పోయి అది కొట్టకుండా, బెల్ సౌండ్ రాకుండా శబ్దంగా ఉండాలా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, కృష్ణుడు మంచి పండుకోవాలని చెప్పేసి అంత జాగ్రత్తగా పడుకోబెట్టేస్తారన్నమాట. పడుకోబెట్టేసి ఈయన ఏం చేస్తాడు, రాత్రి అయింది, దగ్గర 12-12:30 అయింది. ఈయన తన భక్తుడు తినలేదని చెప్పేసి, భక్తుడికి నిద్ర రాకుండా ఉండాలి, భగవంతుడిని మేల్కోవాలి. అయితే ఎంత భక్త వాత్సల్యం గురువాయూరప్పకు, తన భక్తుడు తినలేదని చెప్పేసి ఈయనకి నిద్ర పట్టట్లే. అరే కిట్ట తినలేదే. ఎందుకు కిట్ట పైన ఒక చూపు ఉండింది, ఆ కిట్టని ఎట్టో ఉద్ధరించాలని చెప్పేసి మనసులో ఉండింది. ఎప్పుడు పాప పేదవాడు అయినా కానీ నన్ను ఒక్కరోజు కూడా మర్చిపోయింది లేదే, వాడిపైన నా కృప ఎప్పుడు ఆయన ఎట్టొకటి ఆయనకు నేను కృప చూపించాలని రోజు ఆలోచిస్తాడు. రోజు ఆయన కిట్టేమీ గుడికి లోపల రాలేడు, వాళ్ళ ఇంటి నుంచి గోపురం చూసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామే. ప్రతిసారి టెంకాయ చెట్టు ఎక్కడం కానీ, కొబ్బరి బొండ కింద పడేసినప్పుడు కానీ, ఎక్కే ముందు కానీ అన్ని ప్రతి క్షణంలో కూడా భగవన్నామం జపం చేస్తూనే ఉంటాడు. భగవన్నామని ఎప్పుడైనా మర్చిపోలేదు. భగవంతుడు కూడా చాలా ఇష్టమైనడు గురువాయూరప్ప కూడా. ఇంకెప్పుడో నేను కృప చూపించాలని చెప్పేసి చాలా గురువాయూరప్ప కూడా ఆతురత ఉంది. సరే తినలేదని చెప్పేసి తాను ఒక పెద్ద గంప తీసుకున్నాడు. ఆయన సెక్యూరిటీ గార్డ్స్ అంతా అక్కడ ఫుల్ ఉన్నారు, సెక్యూరిటీ చాలా వెళ్తూ ఉంటే ఆయనకేమీ కొత్త విషయం కాదు కదా. కంసుడు అంతమందిని పెట్టుకున్నా కానీ, ఆ కావల కోసం అంతమంది ఉన్నా కానీ వాళ్ళంతా ఒక సైడ్ తోసేసి తాను
మథుర నుంచి గోకులకు పోయినాడు. సో ఆయనకి ఇది ఒక పెద్ద విషయం కాదు, మనం భాగవతంలో చూడవచ్చు. అందరూ ఈయన పడుకోబెట్టేస్తే ఈయన వాళ్ళని పడుకోబెట్టేసి తాను ఒక గంప తీసుకుని వచ్చి తాను 7 పిల్లలకు తల్లిదండ్రికి కావలసింది అన్నీ దాంట్లో వేసేసి వెనక డోర్ ఒకటి ఉంది పడమరకు, ఆ డోర్ నుంచి బయటికి వెళ్ళినాడు. పెద్ద గంపంలో అన్ని ప్రసాద్ తీసుకునేసి అక్కడేమో కిట్ట దీంట్లో చిన్నపిల్లలు దానికి ఆకలిలో నిద్ర పడట్లేదు. అదే పాప కొద్దిసేపు అట్లా ఇటు బొరలాడి అది అంటే ఆకలికి ఉంటే టక్క నిద్ర రాదు కదా, దానికి అది చెప్పడానికి కూడా రాదు, ఆకలిలో నిద్ర రావట్లేదని. పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది నిద్ర రాదంటే ఓ కడుపులో ఏం లేదు అందుకు నిద్ర పడట్లేదు అని చెప్పేసి. కొంచెం మందికి కడుపులో ఏం లేదంటే సామాన్యంగా అందరికి నిద్ర రాదు, కడుపులో కొద్దిగానే ఉండాలి. అట్లా ఆ చిన్నపిల్లలకి అది చెప్పడానికి కుదరట్లే, కడుపులో ఏం లేదు అందువల్ల నిద్ర పడట్లేదు అని చెప్పేసి అది చాలాసేపు ఇంకా పండగంతా చూసుకుని వచ్చింది అన్నీ పోయి. కానీ లోపల అలవడలేదు కదా, బయట నుంచి అన్నీ చూసుకుని వచ్చేసింది. కానీ ఈ నిద్ర పడట్లే అని కానీ ఒక పండగ చూసిన ఒక ఆనందము అట్లే వచ్చి పండుకునింది. కానీ తల్లిదండ్రులకు కిట్టకు కానీ కిట్టదు భార్యకు కానీ అస్సలు నిద్రనే పడలే. వాడు కష్టజీవులు కదా, శ్రమజీవులు, హార్డ్ వర్క్ చేసేవాడు, కడుపు పడలిసింది కొద్దిగా అని. ఆ రోజు కడుపుకు బాడీకి పని లేదంటే కూడా అది ఒకరోజు లోపల ఏమేమి బాడీ ఇంజిన్ ఏమి ఎంత కూల్ కాదు కదా, అదే టైంకు వేడి ఆకలి అయినప్పుడు అది అడుగుతాయి, దానికి ఇవ్వాలా అని తినాలని ఏం లేదు అక్కడ తినడానికి. ఇంకా కష్టపడి పండుకున్నాడు. సర్లే ఈరోజు మనకు కళ్ళకి పండగ కదా, కళ్ళు నిండింది కదా గురువారం 10 ఫెస్టివల్ చూసి, మిగిలిన రోజు అంతా చూడలేము కదా. అట్లా ఈరోజు కడుపు నిండలే కూడా పర్లేదు, కళ్ళకు పండుగ జరిగింది కదా చాలా అని చెప్పేసి అట్లా ఆనందంతో హరినామము జపం చేస్తూ తలుచుకొని హరినామం చెప్తూ నిద్రలు కూడా అంటే నిద్ర రాలే, అట్లే చెప్తూ పండుకున్నాడు. కానీ భగవంతుడు అంటాడు కదా, అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహమ్యహం భగవద్గీతలు అంటాడు. అంటే వేరే ఒక ఆలోచన లేకుండా ఎవరైతే సదా నన్నే తలుచుకుంటారా వాళ్ళకి ఏం కావాలా నేను ఇస్తాను, వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని నేను కాపాడుతాను అని చెప్పేసి. సో వీళ్ళకి కావాల్సింది ఇంత ప్రసాదం దొరికితే చాలు అని చెప్పేసి ఇంకా దాన్ని ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళ ఇంటికాడకు వచ్చినాడు. ఇంటికాడ వచ్చేసి కిట్టా అని చెప్పేసి తలుపు కొడుతున్నాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు అని అనుకున్నాడు, ఎవరా అంటే పండగ కదా మళ్ళీ ఊరికి పోవాలంటే లేట్ అవుతుందని చెప్పేసి రాత్రి ఇంత ఆ కాలంలో వాహనం అంత ఉండదు కదా, ఇంకా పోవడానికి కుదరక ఇంటి బయట కొద్దిగా ప్లేస్ ఉంటాయి కదా ప్రతి ఇంట్లో. ఆ కాలంలో కొద్దిగా ఏమంటారు ప్రిన్సెస్ కొద్దిగా ఏరియా వదిలేసి ఉంటారు, ఎవరైనా వరాండా ఉంటుంది, ఆ వరాండా కూడా కూర్చోవచ్చు, ఆ దారిలో పోయే వాళ్ళు పండుకోవచ్చు, కొద్దిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంటాయి తాగడానికి నీళ్ళు ఎదుబెట్టి ఉంటారు, అది దానికి ఏమో పర్మిషన్ అంత ఏం లేదు. వాళ్ళు ఎవరైనా ఆ దారిలో పోయే వాళ్ళు దాహం వస్తే మూత తీసి నీళ్ళు తాగి మళ్ళీ మూత పెట్టి గ్లాస్ అక్కడ పెట్టేసిపోతారు. ఆ కాలంలో ఇప్పుడు అంతా కుప్పి గ్లాసులు మేకులంతా పెడతారు, వాళ్ళు ఎవరు దూకకూడదు ఎవరు రాకూడదు. ఈ కాలంలో అంతా అందుకే దేవుడు కూడా మనకు దూరంగా ఉన్నాడు, దేవుడు కూడా రావట్లే పక్కన. ఆ కాలం అట్లా కాదు, ప్రతి ఒక్క జీవి లోపల కూడా భగవంతుని చూసేవాడు. అట్లా ప్రతి జీవి పట్ల కూడా దయ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు బాగుండాలని సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేసి అందరు బాగుండాలని చెప్పి అందరూ కోరికొండింది. ఇప్పుడు అయ్యో పక్కన ఉండాలి, పక్కన మూతి కూడా చూడరు అట్లుండి. ఓకే అది మన అందరు తెలిసింది మన పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి. కానీ అప్పుడుండే మనుషులు వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు అంత త్వరగా ప్రసన్నం అవుతున్నాడంటే వాళ్ళ దగ్గర ఏమేమి మంచి గుణాలు ఉండిందని తెలుసుకోవడం అది మనకు చాలా అవసరం కూడా. అట్లా ఈ విధంగా కిట్టదు తలుపు కొడితే ఆయన అనుకున్నాడు, పాప ఫెస్టివల్ అంతా అయిపోయింది కదా, ఇంటికి పోవడానికి ఇంకా కుదరక రాత్రి అయింది కదా, అట్లా ఎవరో వచ్చి ఉంటాడని చెప్పేసి ఇంట్లో చిమిని అంటారు. అప్పుడు ఉండే దీపం, ఆ దీపం పట్టుకునేసి చిన్నగా తలుపు తీసి ఎవరప్పా ఏమైనా ఏం కావాలని చెప్పేసి బయటకు వస్తున్నాడు. బయటకు వస్తే మా తేజస్వి అయిన బ్రాహ్మణుడు పెద్ద గంప పట్టుకున్నాడు.
ఫస్ట్ ఈ గంప కింద పెట్టబ్బా, బరువు నేను నడవలేకపోతున్నాను, ఈ గంప కింద పెట్టన్నాడు. సరే ఇంకా కిట్ట దాన్ని పట్టుకొనేసి ఒక చెయ్యి ఇచ్చుకుని ఒక చెయ్యి వీళ్ళు కూడా పట్టుకున్నాడు, గంప కింద పెట్టినాడు. ఎవరు మీరు, ఏం కావాలా మీకు అన్నాడు. నేను ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చినట్టు అతడు, నేను ఇక్కడే గురువారి సన్నిధి ఉంది కదా, గురువారి సన్నిధి నుంచి వచ్చాను అన్నాడు. అప్పుడు ఏం చెప్పలే, నిజమే చెప్పినాడు, గురువారి సన్నిధి నుంచి వచ్చినాడు. ఇది దేవుడు అన్నాడు, నువ్వేం తినలేదంటే రోజు కొద్దిగా ప్రసాదం పంపించినాడు, తిన్నబ్బా ప్రసాదం తినేసి పడుకో. పాప పిల్లలు కూడా ఏం తినకుండా పడుకున్నారు. గురువారప్ప ఇంత భోగభాగ్యాలు ఉన్నప్పుడు తన భక్తులు తినకుండా ఉంటే ఆయనకి ఏం సమాధానం వస్తాయి, తిను నీ ప్రసాదం తినని చెప్పేసి ఇంకా పిల్లలంతా లేపేసినాడు. లేండి చూడు, బ్రాహ్మణ దేవత వచ్చింది మన ఇంటికి, అందరు దండం పెట్టండి, మనకు ప్రసాదం తెచ్చినాడు, గురువారప్ప మనకు ప్రసాదం పంపించినాడు, ప్రసాదం పెట్టినాడు. అందరు లేసు. పాప అది ఇన్ని వెరైటీ ఉందని దానికి తెలియదు. అది మామూలు పేదవాళ్ళు ఏం తింటారు, ఏదో కొద్దిగా ఆకలికి ఏదో తింటారు, కానీ ఇన్ని గురువారప్ప తినేలాగా విధంగా తినలేరు కూడా. అట్లా అన్ని రకాలు వచ్చింది. పేరు ఏదో కొన్ని దాంట్లో పేరు తెలుసు, దీనికి ఇట్లా అంటారు అని చెప్పేసి అది ఎట్లా ఉంటుందని తెలియదు, కొన్ని పేరు తెలియదు దాని. ఇంకా రకరకాల దాన్ని దింపేసి ఆయనే ఒక్కొక్కటి ఇది తిన్నబ్బా, దీంతో ఇది తిను, దీంతో ఇది నంచుకొని తిను, బాగుంటాయని చెప్పేసి అన్ని ఐటమ్స్ గురువారప్ప కిట్టది పిల్లల్ని కూడా కొన్ని తినేది చూసి. అయితే కిట్ట తినలేదు. కిట్ట పాప ఆయన ఒక కృతజ్ఞత దేవుడి పైన నిండిపోయింది. ఎంత పాప ఇంత కరుణ కలిగినాడు, మంచి అలసిపోయిన దేవుడు పడుకోకుండా మళ్ళీ మా గురించి ఆలోచించి పాప నిద్రపోకుండా ఈయన పిలిపించి, ఈ బ్రాహ్మణ్ణి పిలిపించి ఇన్ని ఐటమ్ మళ్ళీ ప్యాక్ చేసి పంపించినాడంటే పాప అనిపించింది, మా వల్ల ఇంకా ఒక గంట లేట్ అయిందా పాప, నిద్రపోవలసిన దేవుడు ఇంకా మేల్కొన్నాడు ఆశ అని చెప్పేసి బాధతో ఉన్నాడు. లేదా గురువారప్ప అంటున్నాడు, ఈ బ్రాహ్మణుడు అంటుండే తిన్నబ్బా నువ్వు కూడా తిన్ను అని చెప్పేసి ఆయన తినట్లే. పిల్లలంతా హ్యాపీగా తినేది చూసినాడు. ఈయన బయటే ఆ వెరాండాలో కూర్చున్నాడు. వాళ్ళంతా ఇంట్లో ఈ బ్రాహ్మణుని చూసుకునేసి రకరకాల ఆహారము, ప్రసాదం, వెరైటీ ప్రసాదము, రకరకాల స్వీట్లు అంతా ఉన్నాయి, అన్నీ తింటూ వాళ్ళకొక ప్రేమంతో ఆ బ్రాహ్మణునికి మనసులే ఆ కళ్ళ ద్వారానే అనేక దండాలు సమర్పించుకునేసి వాళ్ళు ఎంతో ప్రేమంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రసాదాన్ని. ఈయన గురువారప్ప ఏమో ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. అప్పుడప్పుడు కాళ్ళు నొక్కుతున్నాడు. ఈ కిట్ట చూసినాడు, ఏమబ్బా కాళ్ళు నొప్పియా, ఈరోజు నేను ఎక్కువ తిరగను, మామూలుగా ఈరోజు ఎక్కువ తిరిగినాను, ఇదంతా ఉండింది కదా, పండగంతా ఉండింది కదా, ఆ గుడి లోపల మళ్ళీ గ్రామ ప్రదక్షిణ అక్కడ తిరిగినాను, మళ్ళీ లోపల తిరిగినాను, పళ్ళివేటోత్సవం ఉండింది, లోపల తిరిగినాను, తిరిగి అయ్యో నేను అలసిపోయినాను అని చెప్పేసి. అలసిపోయినానంటే ఈయన అన్నాడు, కిట్ అన్నాడు, ఇతని కాలు కొద్దిగా మసాజ్ చేసేదా, మసాజ్ చేసావు, కొద్దిగా మసాజ్ చేయి అని చెప్తే అబ్బా కిట్టకి ఎంత ఆనందం వచ్చిందంటే ఆయనకు అది ఏమో ఆ పాదాల్ని స్పర్శిస్తే అన్ని బాధలు, ఆకలి, అన్ని దాహం అన్నీ మర్చిపోయినాడు. అన్నీ మర్చిపోయి ఆ పాదాలని మంచిగా మసాజ్ చేస్తున్నాడు. మంచిగా మసాజ్ చేస్తూ వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా ఈయన మసాజ్ చేస్తున్నాడు. మంచి ఆనందం వచ్చింది. కాలుకంతా మసాజ్ చేస్తే ఇంకా ఈ బ్రాహ్మణుడు అడిగినాడు, నీకు ఇన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి మీకు? నాకు ఒకటి స్వామి, అదా అక్కడ ఉంది చూడు, ఆ ఒక టెంకాయ చెట్టు నాది, మిగిలింది అది లేదు మా నాది అని చెప్పేసి. అయితే కొబ్బరి పొడి రోజు దొరుకుతుంది మాకు, టెంకాయ చెట్లు అక్కడక్కడ టెంకాయ తీసేపండి, నాకు అక్కడక్కడ పోతాను కదా వాళ్ళు ఇస్తారు కొబ్బరి పొడి అంతా, టెంకాయ ఇది కూడా టెంకాయ కూడా ఇస్తారు. అయితే మాది అనేది ఇది ఒకటి ఉంటుంది టెంకాయ చెట్టు, ఇది మీదేనైతే అన్నాడు. ఇది మాదే అని చెప్పాడు. నాకు కొబ్బరి పండు ఇస్తావా? అలసిపోయినాను, తిరిగిన అలసిపోయినాను, ఏమల్లే, ఇది రాత్రి మేము టెంకాయ చెట్టు రాత్రి ఎక్కము, ఏమల్లే. పిల్లోడు ఆయన బ్రాహ్మణుడు అడిగినాడని చెప్పి క్షణంలో టెంకాయ చెట్టు పైకి ఎక్కినాడు. టెంకాయ చెట్టు పైకి ఎక్కేసి ఇంకా అది రాత్రి కదా, అది ఒకటి కొడితే అది 4-5 కింద పడింది, బెటబెట పడింది. ఇంక కిందకి దిగేసి ఇంకా ఒక టెంకాయ ఇంకా కొబ్బరి పొడ ఒకటి చెక్కేసి ఇచ్చినాడు. ఇచ్చేసి తాగేసి అబ్బా ఎంత స్వీట్ ఉందబ్బా, ఇది ఎంత నీళ్ళు ఎంత బాగుంది,
నీ హృదయం లాగుంది గిట్ట ఇది, ఎంత తీపిగా ఉంది తెలుసా ఈ నీళ్ళు, చాలా బాగుంది. సరే ఇంకొకటి కొట్ట అని చెప్పేసి ఇంకొక కొబ్బరి బొండ కొట్టించుకున్నాడు. ఇంకో కొబ్బరి బొండ కొట్టేసి అది తాగినాడు. ఇంకా 2 తాగేసిన తర్వాత ఇంకేంది, చిన్న పిల్లలు ఈయన దిగిన వెంటనే నాకు కావాలని చెప్పేసి టకటక పోయి దానికి ఒక ఇది ఉంటాయి కదా, కొబ్బరి బొండక అంటే చెట్టు నుంచి వెంటనే తీసింది అయితే దానికి ఒక తాడులాగా ఉంటాయి కదా దాని కొమ్మలు, దాని ఒక 2-3 లాక్కుండా వచ్చినాడు టకటక. తాను బ్రాహ్మణ వేషంలో పెద్ద వేషంలో వచ్చింది కానీ తను చిన్నపిల్లల మూడే ఉంది, ఇంకా పోలే. 2 తాగేసి మళ్ళీ దాన్ని కొట్టి దాని లోపల దాన్ని ఆ మలయంతా తినేసి తర్వాత ఇంకెన్ని మిగిలింది, ఇంకా 2 ఉందా, సరే ఆ 2 పట్టుకొని వచ్చినాడు. 2 నాకు ఇది కావాలా, ఇక్కడ పెడతానని చెప్పేసి ఆ వెరండాలు పెట్టినాడు. గిట్ట నీవు కూడా ప్రసాద్ తీసుకోబ్బా, నీ ప్రసాద్ తీసుకో, ఒక పంచి చాలా బాగుంది ఇది కొబ్బరి పండాలు. ఇది 2 రేపు మాకు ఆరటుత్సవం ఉంది కదా, ఆరటుత్సవం పట్టుకొని వచ్చేసి, ఆరటుత్సవంకి అభిషేకం ఉంది, అభిషేకం టైం పట్టుకొని వచ్చేసేయి అని చెప్పేసి మంచి చెక్కి పట్టుకొని వచ్చేసి అన్నాడు. సరే అని చెప్పేసి మంచి ఆనందం వచ్చింది. ఇంకా ఈయనకి ఆకలి కూడా అవుతుంది. ఇంతసేపు మంచిగా బ్రాహ్మణుడు మాట్లాడినాడు. సరే నా గంప అన్నాడు. గంప పట్టుకున్నాడు. ఇంకా గంపలు వేసుకుంటాడేమో అన్నాడు. కిట్ట అనుకున్నాడు. నేను మోసుకొని పోనాబా, ఆ గురువారప్ప తింటాడు చూడు, అంత తింటాడు, మనుషులు మోయలేరు, అంత తింటాడు. చిన్నపిల్లడు అంటారు కానీ ఎంత తింటాడు, మావల మోయడని కూడా కుదరదు, ఆయనకు అన్నీ కావాలా. సరే అయితే నీ మోసుకుని నీ పట్టుకుని వచ్చేసి, రేపు నీవే పట్టుకుని వచ్చే, నీ చేతుల ద్వారా నేను వెళ్తానులే, ఈ గంప ఒకటి వచ్చే నేను గంప అని చెప్పేసి ఆ గంపని తలపైన మోసుకొని ఎంటీ అన్ని ప్రసాదం అంతా ఇచ్చేసి అయిపోయింది. ఇక్కడ ఎంటీ పట్టుకుని గురువారప్పని చూసి మళ్ళీ ఈయన ఆ బ్రాహ్మణుడి కిట్టని చూసి ఆ టైంకి పిల్లలంతా తినేసి అయిపోయింది. పిల్లలందరూ బయటకు వచ్చినారు. పిల్లలంతా కాలు పట్టుకో స్వామిది కాలు పట్టుకో అన్నాడు. మంచి సంస్కారం ఉంది పిల్లలకంతా. అంత వెంటనే కడుపు కూడా నిండింది, రకరకాల ప్రసాదం కూడా జీవితంలో తెలియని అన్ని ప్రసాదం దొరికింది. అది మంచిగా కాలు పట్టుకునేసి బ్రాహ్మణుడు మంచిగుండబ్బా, నీవు మంచిగుండు అని చెప్పేసి అందరి తలపైన ఆ గురువారప్ప చేయి పెట్టేసినాడు. ఆమెకంతా తన కృప చూపించి ఆశీర్వాదం చేసి తర్వాత కిట్టను అడుగుతాడు, ఏ కిట్ట నీకేం కావాలా? నాకేం కావాలి స్వామి, నాకు ఒకే ఒక ఆశ, నేను ఎప్పుడైనా కృష్ణ భక్తుడు అవుతానా, నేను కృష్ణనామం పైన ఆధారపడి నా జీవితం గడుపుతానా, వేరే ఈ భౌతికమైన ఆశ లేకుండా సదా నిరంతరం ఆ భగవన్ నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామం పట్ల ఆసక్తి వస్తే చాలు స్వామి. కృష్ణుడి పట్ల నన్ను ఒక కృష్ణ భక్తుడు అయిపో అని చెప్పేసి ఇలాంటి బ్రాహ్మణులు అనుగ్రహిస్తే చాలు, నాకు వేరే ఆశ లేదన్నాడు. భగవంతుడు బ్రాహ్మణ రూపంలో అన్నాడు, తథాస్తు అన్నాడు. ఇట్ట నీ కృష్ణ భక్తుడు అవుతావు చూడు, కృష్ణుడు పూర్తి కృప నీకు దొరుకుతుంది. దీని గురించి నీవు ఆలోచించద్దు, హరినామం మాత్రం వదలద్దు, గురువారప్పని ఎప్పుడు తలుచుకొని హరినామం చేసుకో, నీకు ఆయన కృప తప్పకుండా దొరుకుతుంది గిట్ట అని చెప్పేసి, గిట్ట నేను వెళ్తాను, ఇంకా చాలా పనులు ఉంటాయి, ఇంకా పూజారి ఇంకా ఎక్కువ పూజారి వచ్చేస్తాడు, ఇంకా కొద్దిసేపులో మళ్ళీ ఒక్కొక్కటే ప్రారంభిస్తాడు. మనం అక్కడ రెడీగా ఉండాలా, ఆయన పిలిచినప్పుడు మనం లేదనుకో మన పైన కోపం వచ్చేస్తాయి, మళ్ళీ మన టైంకి ఉండాలా, చాలా పనులు ఉన్నాయి గిట్ట, ఇంకా రేపు కూడా పండగ ఉంది, నీవు కొబ్బరి బండ మర్చిపోకుండా పట్టుకుని వచ్చేయి, నాకు అభిషేకానికి కావాలా, కొబ్బరి బండలో పట్టుకొని వచ్చే భలే తీయగుంది అని చెప్పేసి చిత్తయిన ఇంకా ఆకలి. మళ్ళీ బ్రాహ్మణుడు మంచిగా మాట్లాడాడు స్వీట్గా, చాలా తలుచుకొని ఇంకా ఆయన పోయేంతరక అట్లే ఆ ఫేస్లో ఉండే కాంతి, ముందుండే కాంతిని చూసినాడు, వెనకాల నడుచుకొని బ్యాక్ సైడ్ కూడా తాను ఎంత బ్యూటీగా ఉన్నాడు. ఎక్కడప్ప గురువారు ఇటువంటి బ్రాహ్మణుడు నేను చూడలేను, మళ్ళీ లోపల మనం చూడం కదా, అందరు ఇట్లే ఉంటారేమో అనుకున్నాడు. మళ్ళీ ఏదో పాపం ఎంత ఆనందం వచ్చింది అని చూసిన తర్వాత. చాలా దూరం చూసి ఆయన కూడా ఒకసారి వెనకాల వచ్చి కిట్ట తినేసి పడుకోపో, లేట్ అయింది పో అని చెప్పేసి ఆయనకన్నాడు. సరే అని చెప్పి ఆయన కూడా ప్రసాద్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని
అయ్యో దేవుడు ఒక్కరోజు కూడా మమ్మల్ని ఆకలి కొంచలేదే, ఎంత ప్రేమ ఉంది గురువారప్పకి. ఒక్కరోజు తినలేదని చెప్పేసి గురువారప్ప ఇంత నాకు అనిపించినాడు. మళ్ళీ తనకు మోయడానికి ఎంత అవుతుందో మళ్ళీ కొద్దిగా కొబ్బరి బొండ తీసి, ఒకే చెట్టు ఉండేది వాళ్ళకి, దాంట్లో మళ్ళీ కొద్ది కొబ్బరి బొండ తీసి కట్ చేసి తాను పట్టుకొని వస్తున్నాడు. ఇక్కడేమో భగవంతుడు ఆ మధ్యలో వేరొక ఫెస్టివల్స్ కూడా జరుగుతుంది, అది మనం ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది కొంచెం అర్థం చేసుకునే టైం పడతాయి. చాలా స్పెషల్ పండగ, ఈ 6 టైం జరుగుతుంది కదా. అట్లా తాను ఇంకా అభిషేకానికి గురువారప్ప రెడీ అవుతున్నాడు. గురువారప్ప ఈ ఫెస్టివల్స్లో 10th డే, ఆ 10th డేకి ఫెస్టివల్స్కి రెడీ అవుతా ఉంటే ఈ కిట్ వచ్చేసి దేవుడు అడిగినాడు కదా, ఆయన ఎవరు బ్రాహ్మణుడు అడిగినాడు కదా, ఆ కొబ్బరి బొండని పట్టుకొని వస్తున్నాడు. కొబ్బరి బొండ పట్టుకొని వచ్చేసి ఇంకా అక్కడ ఆ కాలం చెప్పాను కదా, 4వ వర్ణం కలిగిన వ్యక్తి కాబట్టి లోపల అనుమతి లేదు. చాలా దూరం గోపురం నుంచి నిలబెట్టేసినారు. గోపురం నిలబెట్టేసి లోపల రావడానికి పర్మిషన్ లేకుండా నిలబడినాడు. ఏమి ఇది అనేది, ఇది నిన్న ఇక్కడ బ్రాహ్మణుడు ఒకరు వచ్చినాడు గురువారి సన్నిధి నుంచి, నాకు రైట్ ఫుల్ ప్రసాదం పట్టుకొని వచ్చినాడు, గంప నిండా ప్రసాదం పట్టుకొని వచ్చినాడు. మళ్ళీ రాత్రి ఒక కొబ్బరి బొండ అడిగినాడు, మళ్ళీ రాత్రి ఒక కొబ్బరి బొండ కూడా తాగినాడు, 1-2 తాగినాడు. బాగా తీయగా ఉంది, రేపు మా సన్నిధికి పంపించే మా గురువారప్పకు పంపించమన్నాడు, అందుకు తీసుకుని వచ్చినాను అని చెప్పేసి అన్నాడు. గురువారప్పనికి ఇది కావాలన్నాడు, తీసుకుని వచ్చినాను అంటే వాళ్ళు ఎగతలు చేసినారు. ఆహాహా, ఇన్ని ఏనుగులు ఇంతమందిని పోషించే దేవుడికు 2 కొబ్బరి బొండ కరువు, ఆయన నీ ఇంటికి వచ్చినాడు, నిన్ను కొబ్బరి బొండ అడిగినాడు, నీవు రాత్రి టెంకాయ చెట్టు పైకి ఎక్కేసి ఆయనకు కొబ్బరి బొండ ఇచ్చినావు, అలసిపోయి ఆయనకు నువ్వు మసాజ్ చేసినావు. ఆ బ్రాహ్మణుడు ఆనందపడి నీవు ఈరోజు కొబ్బరి బొండ తెస్తే గురువారప్పకు పోస్తానన్నాడు. ఎవరికి కథలు అంతా చెప్తున్నావు, మేము చిన్న పిల్లలు అనుకున్నావా అంత చెప్పడానికి, చెప్పి వదలడానికి, ఎందుకు ఈ కథలు చెప్తున్నావు, ఊరికే పోపో అన్నాడు. అయితే తనను పోపో అనేది నీకు అది మామూలు అలవ్ లేదు కాబట్టి అంత బాధపడలే. ఎత్తి నిన్న వచ్చింది, ఇదంతా జరిగింది, అన్ని కథలు చెప్తున్నావు అని చెప్తే, అంటే ఇట్లా జరిగిందప్ప గురువారప్ప మా పైన కరుణ చూపించినట్టు ఇదంతా చెప్తే అదొక కథలు చెప్పినట్లు వాళ్ళకి, ఏం చిన్నపిల్లల మేము కథలు వినడానికి లేదు పో అని చెప్పేసి చెప్తే అది కొద్దిగా బాధ కలిగింది. మళ్ళీ కొబ్బరి బొండని మళ్ళీ నేను ఆ బ్రాహ్మణుడు పాపం మనకు హెల్ప్ చేసినాడు, మనకు ఆకలి ఉన్నప్పుడు తిండి పెట్టినాడు, 2 కొబ్బరి బొండ అడిగినాడు, దీన్ని ఆయనకి ఇవ్వకుండా ఈ కొబ్బరి బొండని మళ్ళీ నేను ఇంటికి తీసుకొని పోవాలన్నా, అదొక బాధ. పాప అడిగినాడు, ఒక ఇచ్చింటే నేను చూస్తే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఈరోజు చూస్తే ఎంత ఆనందపడిపోతాడో, ఒక మనకు కూడా ఒక కృతజ్ఞత భావన ఉంది, ఒక ఆనందం వస్తాయి కదా, అట్లా అనిపించింది. కానీ రిటర్న్ తీసుకుని పోమంటే చాలా బాధగా అనిపించింది. పో నేను అలౌ చేయమని చెప్పేసి. ఇక్కడేమో గురువారప్పకు ఆ చిన్నోడు ఉత్సవమూర్తిగా అభిషేకం జరుగుతుంది, పసుపు మిగిలిన వస్తువులతో అభిషేకం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అభిషేకానికి కొద్దిసేపు ఉంది. ఇంకా గురువారప్ప సౌండ్ వినపడతా ఉంది, మేల్శాంతి ఉన్నాడు, కీల్శాంతి ఉన్నాడు, అంటే ప్రధాన అర్చకులు ఉన్నారు, తర్వాత వాళ్ళకి అందించే అర్చకులు ఉంటారు కదా, కీల్శాంతి అంటారు, వాళ్ళు ఉపచారకులు అంటారు. అట్లా ఈ మేల్శాంతి కీల్శాంతికి ఉత్సవ విగ్రహం నుంచి మాట వినపడుతుంది, ఏ మేల్శాంతి కొంచెం ఆగవా, నాకు కిట్ట 2 కొబ్బరి బొండ తెచ్చి అక్కడ ఆగిపోయినాడు, ఆ కొబ్బరి బొండ తెచ్చేసి దాంట్లో అభిషేకం చేయాలా, నాకు నిన్న అక్కడ వాళ్ళ ఇంటికి పోయినాను, కొబ్బరి బొండ భలే తీయకుండింది, తాగినా నిన్న, అట్లా కొద్దిగా ప్రసాద పట్టుకుని పోయినాను, వాళ్ళు కూడా తినేసి హ్యాపీ అయిపోయినారు, నేను కూడా 2 కొబ్బరి బొండ తాగేసి నేను హ్యాపీ అయిపోయినాను, ఈరోజు 2 తీసుకుని రమ్మన్నాను, ఆ కొబ్బరి బొండ తెచ్చిన తర్వాత నాకు అభిషేకం చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి, అది అక్కడ ఆగినాడు, సెక్యూరిటీ వాళ్ళు లోపల రాని అట్లా అని పోయి తీసుకునిరా, మీ కీల్శాంతి ఉన్నాడు కదా పంపించుతారా పంపించని, కీల్శాంతి పరిగెత్తుకుని వచ్చినాడు, ఎవరెవరు కిట్ట అంటే ఎవరు అబ్బాయి ఇక్కడ, కిట్ట అయినా 2 కొబ్బరి బొండ పట్టుకుని నిలబడ్డాడు, కొబ్బరి బొండ ఇచ్చి స్వామి నీ కొబ్బరి బొండ కావాలని అడిగినాడు. సెక్యూరిటీ అట్లా స్టన్ అయిపోయినాడు, ఆయన కాలు పట్టుకున్నాడు, క్షమించు నేనేదో అజ్ఞానం లేదో మాట అన్నాను, నాకేం తెలియదు ఇట్లంతా జరుగుతుందని, కొబ్బరి బొండ ఇచ్చింటే ఆ కొబ్బరి బొండ పరిగెత్తుకొని పోయి ఆ
గురువాయూరప్పకి అభిషేకం ఇస్తారు. శ్రీ గురువాయూరప్పనికి జయ. ఆ కిట్ట దగ్గరే అభిషేకానికి ఆ కొబ్బరి బండ తీసుకున్నాడు. తీసుకునేసి కిట్ట తెచ్చిన కొబ్బరి బండతోటి శ్రీ గురువాయూరప్ప అభిషేకం చేసుకున్నాడు. అభిషేకం చేసుకునేసి తర్వాత ఇప్పుడు కూడా తన ఆ కిట్ట పైన ఉండే ఆ ప్రేమంతో ఇప్పుడు కూడా ఆరాటోత్సవంకు అంటే 10th డే ఫెస్టివల్, గురువాయూర్ ఉత్సవంలో 10th డే ఫెస్టివల్కి 10వ రోజు ఫెస్టివల్కి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి నుంచే కొబ్బరి బండ కావాలా. ఇప్పుడు కూడా అభిషేకానికి కిట్ట దీంట్లో కొబ్బరి బండ వచ్చిందని చూస్తాడు. వచ్చిన తర్వాత ఆ కిట్ట ఇచ్చిన కొబ్బరి బండని తోటి ఆ కొబ్బరి బండ వాడలిస్తే అభిషేకానికి తర్వాత మిగిలినంత వాడచ్చు. కానీ వాళ్ళ నుంచి అయితే భగవంతుడు కృప పొంది ఇప్పుడు కూడా అది జరుగుతుంది ఫెస్టివల్. ఇప్పుడు కొద్దిగా బాగా రిచ్గా ఉన్నారు. భగవంతుడు కృప. భగవంతుడు అంటే మామూలుగా అంటారు కేరళ వాళ్ళ కలియుగ కుచేలుడు అని చెప్పేసి. అంటే ఆ కాలంలో ఎట్లా కుచేలుడి పైన భగవంతుడు కృప చూపించినాడు, సుధాముడి పైన ఎట్లా కృప చూపించి ఆయన రిచ్గా చేసినాడు, అట్లా గురువాయూరప్ప ఆయన సంపూర్ణ కృప చూపించి ఆయనకి అట్లే కొద్దిగా జమీన్లో కొద్దిగా ల్యాండ్, కొద్దిగా ల్యాండ్ అట్లా టెంకాయ చెట్లు, కొబ్బరి చెట్లు అట్లా కొద్దిగా పెరిగి కొద్దిగా పెద్ద ఆయన కూడా కొంత జమీన్ వచ్చింది, పెద్ద మంచి ల్యాండ్ దొరికింది. తర్వాత ఆయన కూడా భగవంతు కృప వల్ల మంచి రిచ్ అయినాడు. అంటే ఇది కాదు మన మెయిన్ పాయింట్ వచ్చేసి భగవంతుడు ఆయన పట్ల చూపిన ఆ భక్త వాత్సల్యం. గురువాయూరప్ప తను నమ్ముకున్న భక్తుడి పైన ఆయన ఇచ్చే వస్తువులు ఆయన వాడి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడో. తన నిద్ర వదిలేసి అలసిపోయిన కాబట్టి ఆ నిద్రను వదిలేసి పడుకుంటే దొరికేదే కొద్ది టైం. మళ్ళీ 3 గంటలకు పూజారి వస్తాడు, లేపుతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అభిషేకాలు. అయినా